హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేములపల్లిస్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మనందరికీ ఎంతగానో ఇష్టమైన పొటాటో బైట్స్. పిల్లలకైతే ఎంతగానో ఇష్టపడే ఈ పొటాటో బైట్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మనకి బయట మార్కెట్లో దొరికే ఫ్రోజన్ పొటాటో బైట్స్ ఎలా ఉంటాయో అదే విధంగా ఇంట్లోనే చాలా తేలిగ్గా ఈ పొటాటో బైట్స్ని చేసుకోవచ్చు. సో నేను చెప్పే టిప్స్ని మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ చేసుకున్నట్లయితే ఈజీగా చాలా పర్ఫెక్ట్గా మీరు ఇంట్లోనే పొటాటో బైట్స్ని చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ నోటిఫికేషన్లో ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ముందుగా నేను ఇక్కడ 3 పెద్ద సైజు పొటాటోస్ని తీసుకొని చక్కగా ఉడకపెట్టుకొని నీట్గా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని గ్రేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 పెద్దగా ఉన్న పొటాటోస్ని యూజ్ చేశాను. మీరు కావాలంటే 4 మీడియం సైజ్ పొటాటోస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గ్రేటర్తో కాకుండా మీరు కావాలంటే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడా కూడా గెడ్డలు అనేది లేకుండా చక్కగా చాలా స్మూత్గా మ్యాష్ చేసుకోవాలి. మొత్తం అన్ని పొటాటోస్ని కూడా చక్కగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులోకి 2 టీ స్పూన్లంతా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. ఇవి లైట్గా బ్రౌన్ షేడ్లోకి మారేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి. వెల్లుల్లి కాస్త ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అనేది మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు వాటర్ని పోసుకుంటున్నాను. అలానే 1 టీ స్పూన్ అంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది మీ రుచికి తగినంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. నీళ్లు ఈ విధంగా మరుగుతూ ఉండగా మనము ఏ కప్పుతో అయితే వాటర్ని మెజర్ చేసుకొని పోసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గెరెట్తో ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పొడి పిండి అనేది ఎక్కడా కూడా లేకుండా చక్కగా మొత్తం ఈవెన్గా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు ఇలా కలుపుతూ ఉంటే పొడి పిండి ఎక్కడా లేకుండా వాటర్ని చక్కగా అబ్జర్వ్ చేసుకొని పిండి ఈ విధంగా రెడీ అయ్యి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టుకొని కాసేపు ఇలానే దీన్ని వదిలేయాలి. పిండి కాస్త చల్లారాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే తురుము పెట్టుకున్న పొటాటో తురుము, అలానే 2 టేబుల్ స్పూన్ అంత కార్న్ ఫ్లోర్, అలానే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని వీటినన్నిటినీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మీకు నచ్చితే ఇందులోకి పచ్చిమిర్చీలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలానే మిక్స్డ్ హర్బ్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యూజ్ చేయలేదు. ఇవి కంప్లీట్గా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పిండిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ అంతా నూనె వేసుకొని తిరిగి మళ్ళీ దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కలుపుకున్న పిండి కాస్త గట్టిగా అనిపించినట్లయితే కాస్త వాటర్ని యాడ్ చేసుకొని కూడా దీన్ని బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిని నేను ఇప్పుడు చపాతీ పీట మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండిని నేను ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. చేతులకి కాస్త నూనె అంటించుకొని ఈ పిండిని చపాతీ పీట మీద నిదానంగా ఎక్కడా కూడా క్రాక్స్ రాకుండా రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండి నాకు కాస్త ఎక్కువగా అనిపించింది. సో నేను ఇక్కడ కొంచెం పిండిని తీసేసి పక్కకు పెట్టుకున్నాను. పిండిని ఈ విధంగా రోల్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని చాక్తో చిన్నగా ఈవెన్గా ఒకటే సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పొటాటో బైట్స్ని కాస్త నీట్గా షేప్ని ప్రిపేర్ చేసుకోవాలి. కావాలంటే మీకు నచ్చిన షేప్లో మీరు పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో బైట్స్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ ఒక ఎయిర్ టైట్ బాక్స్ని తీసుకొని అందులో ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఈ పొటాటో బైట్స్ అన్నిటినీ కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిపైన మరొక టిష్యూ పేపర్ వేసుకొని దీని మీద మూత పెట్టి ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. ఇవి కనీసం మనకి 1 వారం పాటు ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పొటాటో బైట్స్ని ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి. వీటిని ఆయిల్లో పట్టినన్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని వేపుకోవాలి. అప్పుడే మనకి పొటాటో బైట్స్ చక్కగా లోపలంతా కుక్ అయ్యి బయట క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి నిదానంగా వీటిని గెరెట్తో మిక్స్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇక్కడ మనకి పొటాటో బైట్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి మారిపోయాయి. వెంటనే వీటిని ఆయిల్ నుంచి తీసేయాలి. చూస్తున్నారు కదండి, క్రిస్పీగా పొటాటో బైట్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన పొటాటో బైట్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ చిన్న బుజ్జి పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మా పిల్లలైతే వేసినవి వేసినట్లుగానే వేడిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నారు. మరి ఇంట్లోనే మీరు కూడా ఈ పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి. అలానే మీకు ఎలా కుదిరాయో కూడా నాకు కమెంట్స్లో తెలపండి. సో చూసారు కదండి, ఇంట్లోనే చాలా ఈజీగా క్రిస్పీగా ఉండే పొటాటో బైట్స్ ఎలా చేసుకోవచ్చో. ఇలాంటి యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.